శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టులో స్పిన్నర్ కులదీప్ యాదవ్ స్థానానికి ముప్పు ఏర్పడింది. తొలుత టెస్టులో బౌలింగ్ ఫెయిల్ కావడంతో కులదీప్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ను తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక గాలేలో కులదీప్ టర్నింగ్ పిచ్పై కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీసిన అతను రెండో ఇన్నింగ్స్లో ఒక్కరిని అవుట్ చేయలేకపోయాడు. స్పిన్కు బాగా అనుకూలించిన ఐదో రోజు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ అతన్ని మూడో స్పిన్ ఆప్షన్గా చూస్తున్నాడన్నది స్పష్టమవుతోంది. రెండో టెస్టుకు జట్లో స్థానం నిలబెట్టుకోవడం కులదీప్ యాదవ్కు కష్టంగా మారింది. 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ అరంగేట్రం కోసం తహతహలాడుతున్నారు. సారాంశ్ ఇప్పటి వరకు 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 188 వికెట్లు పడగొట్టగా 2223 పరుగులు చేశాడు. 2025 దులీప్ ట్రోఫీలో సెమీఫైనల్, ఫైనల్లో సెంట్రల్ జోన్ తరపున అర్ధశతకాలు సాధించాడు. సారాంశ్ తన ఉత్తమ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టులో స్పిన్నర్ కులదీప్ యాదవ్ స్థానానికి ముప్పు ఏర్పడింది. తొలుత టెస్టులో బౌలింగ్ ఫెయిల్ కావడంతో కులదీప్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ను తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక గాలేలో కులదీప్ టర్నింగ్ పిచ్పై కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీసిన అతను రెండో ఇన్నింగ్స్లో ఒక్కరిని అవుట్ చేయలేకపోయాడు. స్పిన్కు బాగా అనుకూలించిన ఐదో రోజు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ అతన్ని మూడో స్పిన్ ఆప్షన్గా చూస్తున్నాడన్నది స్పష్టమవుతోంది. రెండో టెస్టుకు జట్లో స్థానం నిలబెట్టుకోవడం కులదీప్ యాదవ్కు కష్టంగా మారింది. 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ అరంగేట్రం కోసం తహతహలాడుతున్నారు. సారాంశ్ ఇప్పటి వరకు 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 188 వికెట్లు పడగొట్టగా 2223 పరుగులు చేశాడు. 2025 దులీప్ ట్రోఫీలో సెమీఫైనల్, ఫైనల్లో సెంట్రల్ జోన్ తరపున అర్ధశతకాలు సాధించాడు. సారాంశ్ తన ఉత్తమ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు.